3+b² అంటే 3+b ఇంటూ 3+b అని రాసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పినట్లు మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 3 మొదట, 3 ఇంటూ 3 రెండవ సార్లు, 3 ఇంటూ bతో, తర్వాత కింద నుండి b ఇంటూ 3 ప్లస్ తర్వాత b ఇంటూ b మల్టిప్లై చేసాం. ఇప్పుడు తర్వాత ఏమేమి ఉన్నాయి? 3 ఇంటూ 3 అంటే 9, 3 ఇంటూ b అంటే 3b, అట్లాగా b3 అంటే 3b ప్లస్ b ఇంటూ b అంటే b². 9 3b ప్లస్ 3b అంటే 6b అవుతుంది. 3b ప్లస్ 3b అంటే 3bలు ఇక్కడ ఉన్నాయి, 3bలు ఇక్కడ ఉన్నాయి, మొత్తం అన్ని 6bలు అవుతాయి. అట్లాగే b² ఏమొచ్చింది? 9 ప్లస్ 6b ప్లస్ b² ఆన్సర్ వచ్చింది. a+2² అంటే ఏం రాయాలా? a+2 ఇంటూ a+2 అని రాయాలి. అంటే a+2ను 2 సార్లు రాయాలని అర్థం. a+2 ఇంటూ a+2 అని రాయాలి. తర్వాత మల్టిప్లై చేయాలి. ఎట్లా చేస్తారు? a ఇంటూ a ఇంటూ a, తర్వాత a ఇంటూ 2 రెండవ సెకండ్, a ఇంటూ 2, తర్వాత 2 ఇంటూ a కింద 2 ఇంటూ a, తర్వాత ప్లస్ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 అంటే a ఇంటూ a² రాసుకోవాలా. ఇక్కడ a ఇంటూ 2 అంటే 2a అని రాసుకోవాలా. ఇక్కడ 2 ఇంటూ a అంటే 2a అవుతుంది. ప్లస్ 2 ఇంటూ 2 అంటే ఎంత? 4 అవుతుంది. ఈక్వల్ టు a². ఈ 2a కలిపితే 4a అవుతుంది. అట్లాగే లాస్ట్కు 4 ఉంది కదా, 4 ఆన్సర్ ఏంటిది? a² ప్లస్ 4a ప్లస్ 4.